గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరి కోసం ఒక స్నాక్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసాను. బ్రెడ్ పొటాటో బైట్స్ని ఇవాళ మనం చూద్దాము. దీనికోసం నేనైతే బ్రౌన్ బ్రెడ్ని తీసుకున్నాను, హెల్తీగా ఉంటుంది కదా అనేసి. మీకు కావాలంటే నార్మల్ బ్రెడ్ అయినా తీసుకునేసి ఇలా వాటర్లో మనం బాగా స్మాష్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇందులోనే ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని తీసుకోవాలి, అలాగే వేసేసుకోవాలి, అన్నీ స్మాష్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా మన సోజీ రవ్వ ఉంటుంది కదా, అది కొంచెం తీసుకోవాలి. మన క్రిస్పీనెస్ రావడం కోసం రవ్వని యూస్ చేస్తున్నాము. రవ్వ, ఆలు, అలాగే బ్రెడ్ని మనం స్మాష్ చేసి వేసుకున్నాం కదా, కొంచెం వాటర్లో తడిపి. నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ఉప్పు, కారం, ఇప్పుడు సాల్ట్ యాడ్ కొద్దిగా ఉప్పు, కారము, కొంచెం కొరియాండర్ పౌడర్, ఇవన్నీ యాడ్ చేసుకునేసి బాగా స్మాష్ చేసుకోవాలన్నమాట. మనకి స్మాష్ చేసుకుంటే ఒక డౌ లాగా వస్తుంది కొంచెం. తర్వాత రోల్ చేసుకోవాలి. సో టేస్టీగా ఉంది, చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయాల్సిందే గాయస్, అంత బాగుందన్నమాట. ఈవినింగ్ స్నాక్కి చాలా టేస్టీగా ఉంటుంది. అందులో మనం బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసాము. కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ బ్రెడ్ అయితే హెల్త్కి చాలా మంచిది, నార్మల్ మిల్క్ బ్రెడ్ కన్నా. కొద్దిగా ధనియా పొడి కూడా వేసేసుకొని బాగా మనం స్మాష్ చేసుకోవాలన్నమాట. ఈవినింగ్ స్నాక్కి ఎక్కువ కూడా కొంచెం ఆయిల్ ఎక్కువే తీసుకోదన్నమాట. ఓకే, తినచ్చు, ఈవినింగ్ స్నాక్ యూజ్ అవుతుంది. ఈ విధంగా స్మాష్ చేసేసుకోవాలి మొత్తం. ఈ విధంగా నేను ఒక హ్యాండ్తో వీడియో ఎత్తుకుంటున్నాను కాబట్టి మీకు మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి చూపిస్తున్నాను. ఈ విధంగా స్మాష్ చేసేసుకొని నీట్గా రోల్ చేసుకోవాలన్నమాట. డౌని ఈ విధంగా చూపిస్తాను చూడండి. ఇక్కడ పిండిని ఈ విధంగా ముద్దగా తీసుకొని ఇలా చాపింగ్ బోర్డ్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసుకొని రోల్స్గా ఈ విధంగా రోల్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తాను. బైట్స్లా కటింగ్ చేసేసుకొని కొంచెం డిజైన్ కోసం మనం స్పోక్ స్పూన్ ఉంటుంది కదా, అంత డిజైన్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్ చేసేసుకొని నైఫ్తో మనం ఈ విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. రోల్స్ లాగా, బైట్స్ లాగా కటింగ్ చేసేసుకొని మనం దానికి డెకరేషన్ కోసం మనం స్పోక్తో మనం డెకరేట్ చేసుకుంటే మన బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి. అన్ని ఈ విధంగానే బైట్స్ని రెడీ చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకొని కెచప్తో సర్వ్ చేసుకున్నారు అంటే మన బ్రెడ్ క్రిస్పీ పొటాటోస్ బైట్స్ అనేవి రెడీ అయిపోతాయి అన్నమాట. ఈ విధంగానే అంత డౌ మొత్తం ఈ విధంగా చేసేసుకొని ఇలా ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి, క్రిస్పీగా వచ్చేంత వరకు. క్రిస్పీగా ఫ్రై చేసేసుకొని కెచప్తో సర్వ్ చేసుకుంటే మన ఎంతో టేస్టీ బ్రెడ్ పొటాటో బైట్స్ రెడీ అయిపోతాయండి. మ్యాక్సిమం మీకు వీలైనంత వరకు బ్రౌన్ బ్రెడ్ని యూస్ చేయడానికి ట్రై చేయండి. దొరకలేదు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని చోట్ల దొరుకుతుంది ఇప్పుడు. ఈ విధంగా మనకి బైట్స్ అయితే రెడీ అయిపోయాయి. చాలా టేస్టీ ఎమ్మీగా ఉన్నాయి. మా అమ్మ ఫస్ట్ టేస్ట్ చెప్పింది, సో చాలా బాగున్నాయి అని చెప్పింది. ఇది వాళ్ళ వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది. బాయ్ బాయ్.